2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఆయన మాట్లాడాడు, నాకు నవ్వు వచ్చింది. ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడచ్చు. ఈ ఏదో చెప్పిన సమేతంగా ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా? బండబడ నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడు అద్దవు. నువ్వు డేటా సెంటరు, డెవలప్మెంట్ సెంటరు, డేటా సెంటర్ ఏంటి, డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా? మాట్లాడగలవు నువ్వు? ఏదో తలకాయ ఎగరేస్తా, మెడ ఎగరేస్తా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంట ఆయన మానసిక స్థితి బాగలేదంట. ఆయన మానసిక స్థితి బళ్ళే నువ్వు 2 కాళ్ళ మీద 2 నిమిషాలు నిలబడం, ఆ కాలు ఈ కాలు ఇట్టేట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద 2 నిమిషాలు స్టడీగా 2 కాళ్ళ మీద నిలబడు. ఏం పడలేదు? నీ మానసిక స్థితి బాగలేదా? నీ శారీరక స్థితి బాగలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగలేదా? ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు, అంత మాత్రాన్నే గాలిలో ఎగరుతున్నాడు, మామూలుగా కూడా లేదు. తమ పని కానివ్వండి. ఇప్పుడు ఎట్లా నువ్వు బిజీగా ఉండవు? నీ ఆలోచన ఏంది, విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా. ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా? చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఎంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు. కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లెక్కర్ షాపులు ఏ బ్రాండ్లు అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు రాబాయ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా? డేటా సెంటర్ నీకు తెలుసా? డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా? బుద్ధి అయినా ఉండాలి నీ బ్రతుక్కి. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు. ఇట్లాంటి ఎదవా డేటా సెంటర్ గురించి మాట్లాడదని చెప్పి నీ పార్టీ వాళ్ళు అంటున్నారు. వీడు మాట్లాడుతున్నాడు కదా సిగ్గు సెలవు లేకుండా 8-10 తరగతి దాకా చదవనటువంటి వాడు అని చెప్పి. కాబట్టి నువ్వు మిగతా ఏదైనా ఉంటే లెక్క పక్క రాయడంలో మనగాడు తప్ప కంప్యూటర్లకి దేనికి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు ఏమిలే దేవాలయ భూములు, రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.